బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం సృష్టిస్తున్న విధ్వంసం మధ్య యేసుక్రీస్తు జన్మస్థలమైన బెత్లెహేంలో 2 ఏళ్ల తర్వాత క్రిస్మస్ ట్రీ వెలుగులు విరజిమ్మింది. ఈ సంబరాలు పాలస్తీనియాల్లోని ఒకేసారి ఆశను, ఆవేదనను నింపుతున్నాయి. అయితే ఈసారి క్రిస్మస్ వేడుకలను కేవలం మతపరమైన ప్రార్థనలు, సాంప్రదాయాలకే పరిమితం చేశారు. మాంగల్ స్క్వేర్లోని స్థానిక అధికారులు చర్చి పెద్దల సమక్షంలో నిరాడంబరంగా క్రిస్మస్ ట్రీని వెలిగించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ప్రార్థనా గీతాలు ఆలపించారు. గాజాలో జరుగుతున్న విధ్వంసం, మరణాల కారణంగా వేడుకల్లో ఆనందం కన్నా విషాదమే ఎక్కువగా కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ వేడుకలు మునుపటిలా లేవు. మా హృదయాల్లో గాజా విషాదం నిండి ఉంది. అయినా ఈ కష్టకాలంలోనూ మేము జీవించాలని ఆశిస్తున్నాం. బెత్లెహేం క్రిస్మస్ రాజధానిగా నిలవాలనే సందేశాన్ని ప్రపంచానికి పంపుతున్నాం అని ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఫాదర్ ముంతర్ ఐజక్ తెలిపారు. ఇక బెత్లెహేం మేయర్ మహెర్యన్ కవతి మాట్లాడుతూ, చీకటిని పారద్రోలి ప్రజల్లో ఆశను నింపేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. పోప్ లియో 14 కూడా బెత్లెహేం ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లుగా సందేశం పంపారు అని అన్నారు. ఇక ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా బెత్లెహేంలో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆదాయం లేకపోయినా రాబోయే రోజుల్లో అంతా మంచి జరుగుతుందన్న ఆశతోనే వ్యాపారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్లోని పాలస్తీనియన్లు బస్సుల్లో ఎక్కడికి రప్పించి స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బెత్లెహేం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ విదేశీ పర్యాటకుల రాక లేకపోవడంతో హోటళ్లలో ఆక్యుపెన్సీ కేవలం 20% ఉంది.